అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం కాదు. అసలు విషయం ఏంటంటే, ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన జిగ్రా అనే సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు ఆలియా భట్ హైదరాబాద్ వస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి పార్క్ హయత్ లో ఈ జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్, సమంత, రానా వంటి వారిని ఆహ్వానించారు. అయితే ఈ సినిమా సొంత సినిమా కాకపోయినా సమంత ప్రెస్ మీట్ కి హాజరైతే ఖచ్చితంగా ఈ కొండా సురేఖ అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి సమంత ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశం మీద ఇప్పటికే కొండా సురేఖ క్షమాపణలు తెలియజేశారు. తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలంటూ ఆమె కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే ఆమె మీద నాగార్జున పరువు నష్టం దావా వేశారు. రేపు ఈ వ్యవహారంలోనే ఆయన కోర్టు కేసుకు కూడా హాజరు కాబోతున్నారు. మరి ఇలాంటి టైంలో జరగబోయే ఈవెంట్లో ఏమైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.